ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈ రోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనము. ఓసారి ఓ నల్లజాతి స్త్రీని కలిశాను. ఆమె చాలా పేదది. రోజు కాయా కష్టం చేసి పొట్ట పోషించుకునేది. కానీ ఆవిడ సంతోషం జీవితం అనుభవించే క్రైస్తవురాలు. మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది, సరే గాని నాన్సీ, ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు. అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి. మరి ఉదాహరణకి చూడు, నీకు జబ్బు చేస్తుందనుకో, నువ్వు పని చేయలేకపోతావనుకో, లేకపోతే ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో, ఇంకెవ్వరు నీకు పనివ్వరనుకో, లేకపోతే ఇక చాలండి, నాన్సీ గట్టిగా అంది. నేనెప్పుడు అలాంటివి అనుకోను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏమండి, ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడు మొహం వేలాడేసుకొని ఉండేలా చేస్తున్నాయి. వాటినన్నింటినీ వదిలిపెట్టి దేవుడి పైన నమ్మకం ఉంచండి. ఈ అనుకోవడాలు ముందేం జరగనున్నదో ఊహించుకొని భయపడడాలన్నింటినీ మన జీవితాల్లో నుండి ఏరిపారేసే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చిన్నపిల్లలకుండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ననుసరించి ప్రవర్తించాలి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఆటంకపు నది దారికడ్డమయ్యింది, లోతుగా వెడల్పుగా ప్రవహిస్తోంది, అడుగేస్తే మింగేసేలా చూస్తోంది. ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడుతాను. రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను. చేతులారా దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను. రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం. దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి, దాని కమ్మీలు కదిలిపోతున్నాయి. రేపు దాటాల్సిన దాని గురించి ఈ రోజు దిగులెందుకు? ఆశ, నిరీక్షణ, నిరంతరం స్తుతిగానం. రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను. ఈ రోజుకి అరువు తెచ్చుకోను. ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి నదులెలా దాటాలా అనే చింత ఉండదు.